నమస్తే దిస్ ఇస్ దీపిక వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ పెళ్లి పేరుతో మోసం 2 కోట్లు తీసుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయిపై బిగ్ బాస్ యువతి ఫిర్యాదు మొన్న రాజ్ తరుణ్ నిన్న జానీ మాస్టర్ ఈ రోజు హర్ష సాయి ఇలా సెలబ్రిటీల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి వరుసబెట్టి లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి ఇప్పటి యువతకే కాదు సోషల్ మీడియాను వాడే అందరికీ యూట్యూబర్ హర్ష సాయి అంటే బాగా తెలిసిపోతుంది ఎందుకంటే యూట్యూబ్లో అందరికీ సహాయం అందిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు అటువంటి యూట్యూబర్ అయిన హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది అంతేకాదు తనను మోసం చేసి తన నుండి 2 కోట్లు తీసుకున్నాడని కంప్లైంట్లో పేర్కొంది సదరు యువతి హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ పేరును కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది అయితే కేవలం చీటింగ్ కేసు మాత్రమే కాకుండా తన నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఫిర్యాదులో పేర్కొనడంతో మరో మలుపు తిరిగింది అయితే బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా నిర్మించినట్లు సమాచారం ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉందని తెలుస్తోంది హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారట అంతేకాదు ఈ యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా కూడా చేశారని తెలియడంతో నెటిజన్లు ఎవరా యువతి అని తెగ సర్చ్ చేస్తున్నారు ఇక చాలా మందికి సాయం చేస్తూ హర్ష సాయి పోస్ట్ చేసే వీడియోలు ఇన్స్టా యూట్యూబ్ ఎక్స్లలో బాగా వైరల్ అవుతాయి మరి ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం అంతేకాదు ఆమెను పెళ్లి పేరుతో మోసం చేశాడని కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఆ న్యూస్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతోంది అయితే దీనిపై హర్ష సాయి ఇప్పటి వరకు స్పందించలేదు ఇదిలా ఉంటే హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో హీరోగా మెగా పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీలో మిత్ర శర్మ హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది పైగా ఇతడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనే సాఫ్ట్ కార్నర్ కూడా పబ్లిక్ లో ఉంది ఇటువంటి సమయంలో హర్ష సాయిపై కేసు నమోదు అవడంతో అతడి కెరియర్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి డబ్బుల కోసమే నాపై ఆరోపణలు హర్ష సాయి తనపై నార్సింగి పిఎస్ లో అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియాలో స్పందించారు డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి నా అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు నేనేంటో నా ఫాలోవర్స్ కు తెలుసు అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు అటు హర్ష సాయి కోసం హైదరాబాద్ లో పోలీసులు గాలిస్తున్నారు